వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ నాటుకోడితో చికెన్ పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా స్పైసీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. నేనైతే నాటుకోడి 1 కిలో తీసుకున్నాను. ఇది బోన్స్ తో ఉంటుందండి. బోన్స్ తోను స్కిన్ తో, నాటుకోడి కాబట్టి స్కిన్ తో ఉంటుంది. ఇది పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. దీనికి నేను 3 మ్యాంగోస్ కారం తీసుకున్నాను. మనం ఊరగాయలు అనేసరికి 3 మ్యాంగోస్ వేసుకుంటాం కదా. 3 మ్యాంగోస్ కారం తీసుకున్నాను. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయలు. మసాలాకు కావాల్సినవి జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, కొన్ని మెంతులు, జస్ట్ కొన్ని, ఇలాచీలు, లవంగాలు. ఇవి మసాలాకు కావాల్సినవి. ఇవి మనం కర్రీలో ఏవైతే వేసుకుంటామో వాటితోనే మనము చికెన్ పిక్కలు తయారు చేసుకోవచ్చు. ఆయిల్ కూడా అండి. ఆయిల్ అంటే మామూలే కదా. చికెన్ పిక్కలకి మసాలా తయారు చేసుకుంటున్నాను. ముందుగా కొన్ని ధనియాలు. ఇది 1 కిలోకి మాత్రమే అండి. 1 కిలోకి మసాలా తయారు చేస్తున్నాను. కొంచెం జీలకర్ర మనం అంచనాగా వేసుకోవచ్చు. ఇది దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు కూడా తీసుకున్నా. ఇలాచీలు ఒక 6-7 తీసుకోండి. లవంగాలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. దీంతో పాటు మెంతులు కూడా ఒక చిటికెడైతే చాలు. కొంచెం నేను మసాలా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుంటాను. ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా బరకగా చేసుకోవాలి. మీకు కనుక రాత్రి రోజులు లేకపోతే మిక్సీలో పెట్టేసుకోవచ్చు. అదేమీ పర్వాలేదు. ఇప్పుడు మనం అంటే రాత్రి రోజులు అయితే ఇంకా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుందని. రాత్రి రోజుల్లో ఉంటే గనక ఇందులోనే చేసుకోండి మసాలా పౌడర్. ఇప్పుడు ముందుగా కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అల్లం వెల్లుల్లి ఈక్వల్గా తీసుకోలేదు. అల్లం 1 వంతు తీసుకుంటే 2 వంతులు వెల్లుల్లి తీసుకున్నాను. జింజర్ తక్కువ తీసుకోవాలి, దానికి రెట్టింపులో గార్లిక్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనం కలుపుకోవాలి. చికెన్ ముందుగా కడిగి పెట్టుకున్నాం కాబట్టి అందులో ఇవి వేసుకొని కలిపి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలండి. ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇదే ఆయిల్ని మళ్ళీ మనం అందులోనే పచ్చడిలో వేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువైనా ఏం కాదు. ఇప్పుడు నూనె మరిగిపోయిందండి. నూనె మరిగిన తర్వాత మనము ఈ చికెన్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా మంచిగా ఇలా పక్కన చూసుకొని వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. మనకి గోల్డ్ కలర్ చాలా వేగాయండి. ఇవి మళ్ళీ తిరిగేసుకోవాలి. చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయాయి. ఇలా ఈ విధంగా వచ్చేలా తీసుకోవాలి. మరి నల్లగా మాడే వరకు కాకుండా గోల్డ్ కలర్ వచ్చేసరికి బ్రౌన్ గోల్డ్ వచ్చాక తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను.
ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది నాన్ వెజ్ కాబట్టి పసుపు వేసుకుంటేనే అది నిల్వ ఉంటుందండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. నీసు వాసన రాకుండా పసుపు వేసుకున్నాము. ఇందులోనే సాల్ట్ వేసుకున్నాము. కారం మనం కారం అంచనాగే వేసుకోవచ్చు. కారం ఎక్కువగా అంటే మీకు లెక్క ప్రకారం చెప్పాలంటే 3 మ్యాంగోస్ కారం కిలోకి 150 గ్రామ్స్ పడుతుంది. మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది 2 స్పూన్స్ వేసుకోవాలి. మనం ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాము. అందులో ఇవి ఫ్రై చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం కొంచెం తక్కువ పడినా తక్కువ పడితే కనుక ఇప్పుడు కలుపుకోవచ్చు. అది ఉప్పు అయినా సరే టేస్ట్ చూసి అప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం నిమ్మకాయ జ్యూస్ తీసుకోవాలి. నేను కిలోకి చిన్న సైజు కాబట్టి ఒక 4 తీసుకున్నాను. ఇది నేను నిమ్మరసం తీసి పెట్టుకున్నా అండి. ఇది స్టవ్ మీద దించిన తర్వాత వేసుకోవాలి. మనకి చికెన్ పికిల్ రెడీ అయిపోయిందండి. ఇది ఇంట్లో అందరికీ నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. ఈ చికెన్ పచ్చడి తయారు చేయడానికి మనం సన్ఫ్లవర్లో ఇది మంచిగా అయ్యిందో లేదో చూద్దామండి. ఆయిల్గా ఉంచుకుంటే మంచిది. చూడండి, తొందరగా డ్రై అయిపోతుంది చికెన్ పచ్చడి. ఉప్పు కారం ఆయిల్గా ఉంటే సరిపోయిందో లేదో చూస్తాను. బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.